హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు క్యాబేజ్ చింతకాయ పచ్చడి చూపిస్తున్నాను. దానికి క్యాబేజ్ తరుగు, పులుపుకి సరిపడా చింతకాయ తొక్కు, కారం సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు తీసుకున్నాను. పోపుకి మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా క్యాబేజ్, పచ్చిమిరపకాయ 2 వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. దానిలో ముందు పచ్చిమిరపకాయలని వేపుకోవాలి. ఈ పచ్చిమిర్చి సగం పైగా వేగిన తర్వాత అందులో క్యాబేజ్ తరుగు వేసుకుని సరిపడా సాల్ట్, పసుపు 2 వేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టి కొంచెం క్యాబేజ్ కలర్ మారే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యాబేజ్ పచ్చివాసన పోయి ఇలా కలర్ మారింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ తరుగు, పచ్చిమిర్చి చల్లారాయి. దాన్ని మిక్సీ జార్లోకి వేసాను. దీనిలో చింతకాయ తొక్కు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని దీన్ని కొంచెం బరగ్గా తిప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసిన పచ్చడిని ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. దీనికి పోపు వేసుకున్నాం. క్యాబేజ్ చింతకాయ పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.